ఓం సాయిరామ్. మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బాధపడకు తల్లి, నీ బాధ నీ బిడ్డ గురించే కదూ, జరగబోయేది ఇదే. ఒక బిడ్డకి మాత్రం అసలు విషయం ఏంటో తెలుసుకో, వీడియోని చివరి వరకు చూడు, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలని మన ముందుకు వచ్చారండి. మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు కదా. మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. అంత మాత్రమే కాదండి, కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, చెప్పలేని ఇబ్బందులతో బాధపడుతూ ఉన్న సమయంలో ఎవరి ద్వారానో నా జీవితంలో నాకున్న కష్ట సమయంలో అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో నేను మీ వీడియోస్కి కనెక్ట్ అయ్యాను. నా ఫ్రెండ్ పెట్టారు. నేను ఆ రోజున అంతగా నేను ఏం జరుగుతుందో నా జీవితంలో అని నేను ఎటూ పాల్పోని పరిస్థితుల్లో ఉండగా ఈ సందేశం అనేది బాబావారు నా కోసమే ఇచ్చారా అన్నట్లుగా అనిపించింది అక్క. ఖచ్చితంగా బాబావారు నా కోసమే చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. చాలా ధన్యవాదములు అక్క. ఇప్పుడు అసలు అలా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మాకు అన్నీ కూడా పరిష్కార మార్గం అనేది సాయినాథుడు సందేశాల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీకందరికీ కూడా అంతగా నచ్చినప్పుడు మరి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం అనేది నాకు వీడియోని ఇంకొంచెం రీచ్ అవ్వడానికి సహాయకరంగా ఉంటుంది. అలాగా మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా సాయినాథుని యొక్క సందేశం ఏమిటో మనం ఇప్పుడు వెంటనే తెలుసుకుందామండి. బిడ్డా, ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు? ఎవరి గురించి ఈ బాధ అంతా కూడా? ఎవరి గురించి నీకు ఇంత దుఃఖము? పడుకుంటే ఏ రోజైనా సరే కానీ కంటి నిండా ప్రశాంతంగా స్పృహ లేకుండా నిద్రపోయావా చెప్పు? ఎప్పుడు కూడా మనసులో ఏదో ఒక ఆటంకాలు నిన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ఏమీ కూడా అర్థం కావడం లేదు కదూ. మనశ్శాంతి దూరం అయిపోయింది, కంటికి నిద్ర దూరమైంది. ఇదంతా కూడా ఎవరి గురించి, దేని గురించి నీకు ఇంత ఆలోచన? ఏం జరుగుతుంది అసలు నీ జీవితంలో? అంతా కూడా నాకు తెలుసమ్మా, అంతా కూడా కేవలం నీ బిడ్డ కోసమే కదా. సాయినాథా, నా బిడ్డలంటే నాకు ప్రాణం. నా కంటికి నాకు 2 కళ్ళు ఎంత ముఖ్యమో నా బిడ్డలు కూడా నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. నేను నా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను సాయినాథా. నా బిడ్డల్ని కోపడ్డాను, నా బిడ్డలను ఒక దెబ్బ కూడా కొట్టాను, కానీ ఇదంతా కూడా కేవలం వారి మీద ప్రేమే కదా బాబా. ఎందుకు నన్ను వారు అర్థం చేసుకోవడం లేదు? నేను ఏది చెప్పినా కూడా ప్రేమగా చెప్పినా, కోపంతో చెప్పినా, ఏది చెప్పినా కూడా వారి జీవితంలో ఎదగడం కోసమే కదా తండ్రి. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేవటం లేదు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను పడుతున్న ఆవేదన నా బిడ్డలకు అర్థం కావడం లేదు. నేను ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ నా బిడ్డ బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బాబా. అసలు నా బిడ్డ భవిష్యత్తు ఏంటి? నా బిడ్డ జీవితంలో ఏం జరుగుతుంది? నా బిడ్డ ఏమన్నా నష్టపోతుందా? తను నష్టపోతే నేను బ్రతకలేను బాబా. ఎందుకంటే నేను బ్రతుకుతున్నదే నా బిడ్డల కోసం. మరి అటువంటి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా బ్రతకగలుగుతాను? ఇదంతా కూడా వారి కోసమే కదా ఇంతగా చేస్తున్నాను, వారి కోసమే కదా నేను తింటున్నది, బ్రతుకుతున్నది కేవలం వారి కోసమే కదా. మరి వారే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలా బాబా? నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఎలా ఆనందంగా ఉంటాను? ఇదంతా కూడా నా వల్ల కావటం లేదు తండ్రి. నా బిడ్డ గురించి వచ్చిన తలంపే నన్ను కన్నీరు మున్నీరు చేస్తుంది, ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. ప్రతి నిమిషం కూడా నన్ను బాధ పెడుతూ ఉంది. కడుపులో ఒక బండ వేసుకుని తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా దేనికోసం బాబా? నేను మనశ్శాంతిగా ఉండే అదృష్టం నాకు ఇంకా లేదా? నా బిడ్డలు సంతోషంగా ఉండే రాత లేదా? నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో కష్టాలను కూడా అనుభవించాను. నేను పడిన కష్టాలు, నేను పడిన నష్టాలు
దుఃఖాలు, బాధలు ఇవి ఏవి కూడా నా బిడ్డలకు రాకూడదు. నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, వారి భవిష్యత్తు బంగారంలాగా ఉండాలి అని చెప్పి నేను ఎంతగానో ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నా బిడ్డ జీవితంలో ఇలా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాను తండ్రి. నేను పడుతున్న తపనకు, తాపత్రయానికి, ఆశకు అన్నింటికీ కూడా వెలుగు నువ్వే కదా తండ్రి అని చెప్పి ఇలా ఎన్నో రకాలైన ప్రశ్నలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి కదా తల్లి. నేను లేనా? నీ బాబా నీకు లేనా? నువ్వెందుకు అంత అపనమ్మకంతో ఉంటున్నావు? నీకు ఏమైనా సరే జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీ సాయిని నిన్ను మరుస్తానా? నువ్వెందుకు అలా బెంబేలెత్తిపోతున్నావు? ప్రతిదానికి నాకే జరుగుతుంది, నా బిడ్డలు నీ బిడ్డలు వేరునా? నాకు నీ నువ్వెంతో నాకు నీ బిడ్డలు కూడా అంతేనమ్మా. ఒక తండ్రి స్థానంలో జగమంతటికి తల్లిని తండ్రిని నేనే. నీ బిడ్డలు ఎందుకు ఇలా బాధపడవలసి వస్తుందో కారణం చెప్పనా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కారణం అయితే చెప్పావు, కానీ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఇకపై ఏ బాధ కూడా పడను అని చెప్పి నాకు ప్రమాణం చెయ్యాలి. ఎందుకు ఇలా అడుగుతున్నాను అని అంటే కనుక ఈ రోజున నీ సందేశం, ఈ యొక్క సందేశం నీ చెవిన పడింది అంటే నీకు ఏదో అదృష్టం ఉండబట్టే కదా బిడ్డా. ఈ బాబా నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది అంటే నీ వెన్నంటే నేను ఉన్నట్లే కదా. మరి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొదట మనిషికి మధ్య ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఏర్పరచుకోవాలి. కేవలం నీ బిడ్డలే కాదు తల్లి, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డలాగే ఆలోచిస్తున్నారు. తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఏదైతే వాస్తవం అని అనుకుంటున్నావో అది వాస్తవం కాదు. నువ్వు ఏదైతే నీ బిడ్డల విషయంలో జరగాలి అని అనుకుంటున్నావో అది నిజం కాదు. నిజానికి ఏం జరగాలి అంటే కనుక నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే, నీ బిడ్డలు ఆనందంగా ఉండాలి అంటే, నీ బిడ్డలకు కష్టం యొక్క విలువ తెలియాలి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నారో వివరించి కష్టాలను తెలియజేస్తూ ప్రతి రూపాయి ఎక్కడ నుంచి వస్తుందో అది మొత్తం కూడా పిల్లలకు కళ్ళకు కట్టినట్లు చెప్పుకుంటూ రావాలి. చదువు యొక్క విలువ ఏంటి, మనుషుల యొక్క విలువ ఏంటి, ప్రేమ యొక్క విలువ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ బిడ్డలకు తెలిసి తీరాలి. బిడ్డ, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటి అంటే ఏ కష్టము తెలియకుండా నా బిడ్డలు పెరగాలి అని చెప్పి అనుకోవడం ఇది చాలా తప్పమ్మా. ఎందుకంటే ప్రతి కష్టము తెలుసుకుని నీ బిడ్డలు బ్రతకాలి. అప్పుడే కదా కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సుఖం వచ్చినప్పుడు సంతోషపడతారు. పడుతున్న నరక యాతన వెనుక ఉండే అర్థం అనేది వారికి తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా నీ బిడ్డలకు కష్టం యొక్క విలువ తెలియవలసిందే. నువ్వు పడిన కష్టాలు నీ బిడ్డ పడాలి అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం లేదమ్మా. కానీ కష్టం అంటే ఏంటో అర్థం చేసుకునే మనస్తత్వం అనేది బిడ్డలకు రావాలి తల్లి. ఇప్పుడున్న ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే ఉంటున్నారు. తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతికేస్తున్నారు. కష్టం యొక్క విలువని అర్థం చేసుకోకుండా చేతికి ఈ యొక్క ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో లోకంలో అందని లోకంలో వారు అలా ఆనందాన్ని ఆస్వాదించేస్తూ బతుకుతున్నారు. కనుకనే కాస్తంత కష్టం వస్తే అస్సలు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. బిడ్డ, నువ్వు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట సేపు నీ బిడ్డలకు మంచికి చెడుకు తేడా చెప్పు. నువ్వు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఆ పని వల్ల నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ పని వెళ్ళి తన పని ఎవరైనా అందుకుంటే లేదా తనకు ఎవరైనా సహాయం చేస్తే
ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో కూడా ఖచ్చితంగా బిడ్డలకు వివరించి చెప్పాలి. చదువు యొక్క విలువను పిల్లలకు తెలపాలి. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల విలువ పిల్లలకు తెలియజేయాలి. తల్లి, కుటుంబం అంటే ఏంటో తెలియచేయాలి. ఈ యొక్క సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటో కూడా పిల్లలకు తెలపాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి బిడ్డ తెలుసుకోవలసిన విషయం ఇది. మొదట నీ కష్టం ఏంటో నీ బిడ్డలకు వివరించి చెప్పమ్మా. తరువాత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ పడుతున్న కష్టం ఏంటో కూడా నీ బిడ్డకు వివరించి చెప్పు. నీ బిడ్డ చక్కగా చదువుకోవడానికి వెళ్తున్నారు అంటే వారికి ఏ కష్టం కూడా తెలియకుండా ఉండడానికి మీరు మనసులో పడుతున్న ఆవేదనను కూడా నీ బిడ్డకు వివరించి చెప్పు. అసలు ఒక తల్లిగా ఒక తండ్రిగా తన నుంచి ఏమి ఆశిస్తున్నారో అది కూడా వివరించి చెప్పాలి. తల్లి, ఊరికినే చదువుకునే పిల్లల్ని చదువు మంచి మార్కులు తెచ్చుకో, మంచి ర్యాంకులు తెచ్చుకో అంటే అసలు అవ్వదమ్మా. ఎందుకంటే ఆ బిడ్డలకు కేవలం సుఖాలు మాత్రమే తెలుసు, కష్టాలు తెలియవు, కన్నీరు తెలియదు. అందుకనే ఎప్పుడన్నా సరే ఒక చిన్న కష్టం వస్తే చాలు భయపడిపోతూ ఉంటారు. ఒక చిన్న బాధ వస్తే చాలు జీవితమే అయిపోయింది ఇంకా అన్నట్లుగా ఏడుస్తూ ఉంటారు. బిడ్డ, పిల్లలకి ఇప్పుడు పరీక్షాకాలం కదా, ఈ పరీక్షాకాలంలో పిల్లలు ఎలా రాస్తారో అని భయపడుతూ ఉన్నావు కదా తల్లి. కానీ పిల్లల మనస్సులో ఎప్పుడైనా సరే కానీ నువ్వు ఏదైనా ఒక మాట చెప్పావనో, లేదా నువ్వు ఇంకోటి ఏదైనా నేర్పించావనో, లేదా ఇప్పుడు నేను చెప్పానని నువ్వు కష్టపెడుతున్నానన్నావనో, లేదా పనులు చేపిస్తున్నావనో వీటి నుంచి ఏది కూడా రాదు. బిడ్డ, పిల్లలకు పట్టుదల తెలియాలి, కసి అనేది రావాలి. అది వారంతటికి వారికే రావాలి. అలా రావడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని మరలా వారికి తెలియచేయాలి నువ్వు. అప్పుడే వారు జీవితంలోని అన్ని విలువలు తెలుసుకోగలుగుతారు. అంత మాత్రమే కాదమ్మా, నువ్వు తెలుసుకుని వాళ్ళకి చెప్పిన ప్రతి విషయం కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా వివరించి చెప్తావు కదా, అప్పుడు వాళ్ళ మనసుల్లో నాటుకుని దాని గురించిన వివరణ అనేది వాళ్ళకి అర్థమయ్యి చాలా ముందు అంజి వేయగలుగుతారు. పరీక్షాకాలం వచ్చేసింది కనుక నేర్పించాలి. మీరు కలెక్టర్లు అవ్వాలి, పోలీసులు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కోరుకుంటున్నారు. కానీ వారికి ఏది ఇష్టమో అది తెలుసుకుని వారు ఏదైనా ఒక తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే అది తప్పు అని చెప్పి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పి ఒక స్నేహితుడిలాగానో లేదా ఒక స్నేహితురాలిగానో నీ బిడ్డతో నువ్వు మెలగాలి. అలా మెలిగి వారి యొక్క ఇష్టాయిష్టాలు ఏ రకంగా చెప్తే వారికి అర్థమవుతుంది, ఏ విధంగా వారు తెలుసుకుంటారు అని చెప్పి నువ్వు ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు పడుతున్నా అంటే ఇప్పుడు జరుగుతున్న ఆ పరీక్షల గురించి కంగారు పడవద్దు. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా నిరాశ పడవద్దు. మార్కుల విషయంలో బిడ్డ, ఒకవేళ తక్కువ మార్కుల్లో కనుక పాస్ అయితే కనుక పాస్ అయ్యారు అని చెప్పి సంతోషపడు. తక్కువ వచ్చాయి అని చెప్పి బాధపడకు. నీ బిడ్డలు పరీక్షలు చక్కగా రాస్తారు. నేను ఉన్నానమ్మా. అన్నీ కూడా సక్రమంగా దివ్యంగా జరిగేలాగా నేను చూసుకుంటాను. దేని గురించి కూడా మనసులో ఆందోళన పడేలా చేసుకోకు, కంగారు పడేలా చేసుకోకు. ప్రతిదీ కూడా తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే నీకు జరుగుతుంది. జరిగేలా నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఏదైతే నువ్వు అయోమయ స్థితిలో ఉన్నావో, అయ్యో నా బిడ్డ సరిగ్గా పరీక్ష రాయదేమో, నా బిడ్డ సరిగ్గా అందరితో పాటు ఈ ఒక్క మాట తీసివేసుకో తల్లి నువ్వు దానిలో నుంచి. ఎందుకంటే అందరూ వేరు, నీ బిడ్డ వేరమ్మా. నీ బిడ్డ కాస్తంత నేర్చుకోవాలి, కాస్తంత కష్టం విలువ తెలుసుకోవాలి, కాస్తంత తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి. ఇదంతా కూడా మొదటి నుంచి వస్తే బాగుండేది. కానీ కష్టం విలువ తెలియకుండా, కష్టం తెలియకూడదు అని నీ తల్లి మనసు పడే వేదన ఉంది చూసావు, అదే ఇప్పుడు నీ కష్టానికి కారణమైంది. కనుక నువ్వు ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను,
బిడ్డ ఖచ్చితంగా నీ బిడ్డ ఒక స్థాయిలో ఉంటుంది. నీ ఒక్క బిడ్డే కాదు తల్లి, నీ 2 బిడ్డలు కూడా. నువ్వు ఏ బిడ్డ గురించి అయ్యో నాకు ఈ బిడ్డకు మాత్రం ఏం కష్టం వస్తుంది, అయ్యో ఈ బిడ్డకి ఏం కష్టం వస్తుందో అని చెప్పి ఒక బిడ్డను ప్రత్యేకంగా కేటాయించవద్దు. నీ 2 బిడ్డలకు కూడా ఏ కష్టము రాకుండా నేను చూసుకుంటాను తల్లి. నేను చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం ఏంటో నీకు ఇప్పటికే అర్థమైంది కదూ తల్లి. బాధపడకు, నీ బాధ అంతా కూడా నీ బిడ్డ గురించి అని నాకు పూర్తిగా అర్థమైపోయింది. జరగబోయేది ఏంటి ఇదంతా కూడా నేను చెప్తున్నాను. నువ్వు ఆశించిన మార్కులు అనేవి కంటే కూడా కొంచెం తక్కువ నీ బిడ్డకు వస్తాయి. అయినా పర్వాలేదమ్మా, పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా. కానీ ఈసారి మాత్రం తరువాత క్లాసులో మాత్రం నీ బిడ్డకు నువ్వు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ వస్తాయి. నీ బిడ్డ ఇక్కడ పాస్ అవుతుంది. సంతోషపడు, ఆనందపడు. నీ బిడ్డను నువ్వు కృంగతీయవద్దు. కృంగతీసే మాటలు, కోపగించుకునే మాటలు ఇవేవి కూడా మాట్లాడవద్దు. బిడ్డ నిదానంగా మాట్లాడు. నీ బిడ్డకు అర్థమయ్యేలాగా ఒక రీతిలో ఒకటి ఉంటుందిగా, అది నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆ రీతిలో వెళ్ళి మాట్లాడు, అంతా సర్దుకుంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఏ కష్టం లేకుండా పెంచావుగా, కొన్ని రోజులు నువ్వు కష్టపడాల్సిందే. మరి నీ బిడ్డను దారిలోకి తెచ్చుకోవాల్సిందే. ఒక తల్లిగా, ఒక తండ్రిగా అది కేవలం నీ బాధ్యత మాత్రమే. ఏ బిడ్డకు ఏది రాదు. కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకు తల్లి. కోప్పడినా, అరిచినా, తిట్టినా దగ్గరికి తీసుకో. అవసరమైతే కంటి నీరు పెట్టుకో. నీ బిడ్డ మారాలి, మారే ప్రయత్నం చెయ్యి. తప్పకుండా తెలుసుకుంటారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కష్టపడు. కానీ 4వ రోజు తప్పకుండా మార్పు వచ్చే తీరుతుంది అని చెప్పి నువ్వు గమనించు. తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. నీకు అర్థమైంది కదూ. తప్పకుండా మార్పు వచ్చేలాగా నీ బాబా నేను చూసుకుంటాను. బిడ్డ కంగారు ఎందుకు చెప్పు. ఈ బాబా నీకు అండగా ఉండగా నీ బిడ్డ చదువులో ముందుంటుందమ్మా, భవిష్యత్తులో ముందుంటుంది. నీ బిడ్డకు రేపు వివాహం అయితే మంచి పార్ట్నర్ దొరుకుతారు. మంచి భాగస్వామితో నీ బిడ్డ సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు నీ బిడ్డ గురించి ఏదైతే కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయి. సంతోషంగా ఉండు. నువ్వు బాధపడితే కుటుంబం మొత్తం బాధపడుతుంది తల్లి. కుటుంబంలో ఒక్క గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అందరి మనసులు బాధ పెట్టిన దానివి అవుతావు. కనుక బాధపడకు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అంతా సర్దుకుంటుంది. సరేనా? వింటావు కదూ తల్లి. నా మాట విను బిడ్డ. నీ బిడ్డల భవిష్యత్తును చూసే బాధ్యత నాదే. నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును నేను ఇస్తాను. చదువులో ఖచ్చితంగా ముందుండేలాగా నేను చేస్తాను. ఈ 1 సంవత్సరానికి కాస్తంత తేలికగా తీసుకో. మరు సంవత్సరం నువ్వు ఊహించినన్ని మార్కుల కంటే 1-2-3 మార్కులు తక్కువ వస్తాయి అంతే. అంతలోనే ఏమీ అయిపోదు, ఏమీ జరిగిపోదు. ప్రతి మనిషి కూడా కష్టం విలువ తెలుసుకోవాలి. కష్టం గురించి అర్థం అవ్వాలి. కష్టాలు వస్తున్నాయేమో అని భయపడకూడదు. ఆ కష్టం నువ్వు తట్టుకోగలవు కనుకనే వచ్చింది అని చెప్పి నీ బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వాలి. అన్నీ నేర్పుకోవాలి. తల్లిదండ్రులుగా ఇది నీ బాధ్యత. ఈ విషయంలో నీకు నిర్లక్ష్యమే తగదు. బిడ్డ తెలుసుకో అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములైతే ఇస్తూ ఉన్నానమ్మా. మనకు చాలా చక్కటి సందేశాన్ని బాబావారు అందించారు కదండి. మరి ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది, అర్థమైంది కదూ. నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటూ ఉన్నాను. మన సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా మన ఛానల్లోకి మొదటిసారిగా వస్తే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరి బాబావారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని నేను కూడా మీ అందరి తరపున వేడుకుంటూ మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, జై జై సాయిరామ్.